ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి హీరోస్లో వెరీ టాలెంటెడ్ హీరో, అందరిలో కూడా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో నందమూరి తారక రామారావు. తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలు పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా తారక్ షేక్ చేస్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా మాత్రమే కాదు, తన గత చిత్రం త్రిబుల్-ఆర్తో వరల్డ్ వైడ్గా ఫేమ్ను సంపాదించాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఎన్టీఆర్ విషయంలో ఫ్యాన్స్కి ఇప్పుడు కొన్ని అంశాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయట. ఏ హీరో అభిమానైనా కూడా ఒక భారీ సినిమాలో లేదా స్టార్ దర్శకుడితో మెయిన్ హీరోగా లేదా సోలో సినిమా అయితే సోలో హీరోగా చేయాలని కోరుకుంటారు. కానీ మెయిన్ హీరో ఇంకొకరైతే ఆ హీరోకి సహాయ నటుడుగాను లేదా సైడ్ హీరోగాను కనిపించాలని కోరుకుంటారు. కానీ సరిగ్గా తారక్ ఇదే చేస్తున్నాడని చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన గత చిత్రం త్రిబుల్-ఆర్ సినిమా చూసిన తరువాత అందులో ఎవరి పాత్ర ఏంటి, ఎవరు మెయిన్ లీడ్, ఎవరెవరు ఆ మెయిన్ లీడ్కి పక్క పాత్రలో కనిపించారనేది అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే త్రిబుల్-ఆర్ అనే సినిమా రామ్ చరణ్తోనే హీరోగా స్టార్ట్ చేసిన తరువాత తనకి సహాయపడే మరో రోల్ ఉందని దానికి ఎన్టీఆర్ని తీసుకున్నారట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. సినిమా చూసిన మొదటి రోజుతోనే చాలా క్లారిటీ వచ్చింది. సినిమా తర్వాత మరో భారీ సినిమా, అది కూడా బాలీవుడ్ సినిమా ఎంట్రీ అంటూ తారక్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ చేసేది సెకండ్ హీరోగానే, ఎందుకంటే ఆల్రెడీ వార్ 1 అనే సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా కనిపించాడు. సో పార్ట్ 2లో కూడా హృతిక్ రోషనే మెయిన్ లీడ్గా కనిపిస్తాడు తప్పితే తాను సైడ్ హీరోగా కనిపించాడు. మళ్ళీ ఇదొక దెబ్బ. అయితే తాజాగా మరో స్టేట్మెంట్ ఎన్టీఆర్ నుంచి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తలలు పట్టుకుంటున్నారు. కన్నడ సినిమాలో సెన్సేషనల్ హిట్ అయిన డివోషనల్ డ్రామా కాంతారా కోసం మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పుడు కొనసాగింపు చిత్రాన్ని దర్శకుడు హీరో రిషబ్ శెట్టి చేస్తున్నాడు. మరి ఇందులో కూడా మెయిన్ హీరో రిషబ్ శెట్టి తప్పితే మరొకరి కాదు అని తెలుసు. కాగా ఇందులో నటించేందుకు సిద్ధమే అంటూ తారక్ తాజాగా కన్నడ మీడియాతో మాట్లాడాడు. దీంతో అసలు మరో హీరో సినిమాలో ఇలా వేరే పాత్రలు చేయడానికి ఎన్టీఆర్కి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు అర్థం కావటం లేదంటున్నారు. కొందరు ఫేడౌట్ అవుతున్న సీనియర్ హీరోస్ ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తుంటే అంత స్టార్డమ్ ఉంచుకుని ఎన్టీఆర్కి ఇదేం అవసరమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి నిజంగానే రిషబ్ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే. దీనిపై తారక్ దృష్టి పెట్టి లైనప్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటే బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.